విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము 16th మార్చ్ నుంచి 31st మార్చ్ వరకు కర్కాటక రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ప్రస్తుత ఈ సమయకాలం కనుక గమనించినట్లయితే మీరు అష్టమ స్థానంలో ఉన్న కుజుడు, శని, శుక్రుడు ఇది మీకు కాస్త హెల్త్ పరంగా అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. హెల్త్ పరంగా కాస్త ఇబ్బందికరమైన స్థితి అయితే ఈ కర్కాటక రాశి వారికి అయితే ఉండబోతుంది. అలాగే ఈ సమయంలో ప్రత్యేకంగా ఏంటంటే మీరు ఆరోగ్యంతో పాటు కాస్త డబ్బుల విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇక్కడ నేను జాగ్రత్తగా అని చెప్పానంటే దాని వెనకాల కారణం ఏంటంటే చూసుకొని ఖర్చులు పెట్టుకోవడం. ప్రతి ఒక్కరికి ఖర్చులు ఉంటాయి, కానీ అనవసరమైన ఖర్చులు మనం ఎంత తగ్గించుకోగలుగుతామో అంత మనకే బెటర్. ఎందుకంటే ఆ డబ్బు వేరే చోట మనకు తప్పకుండా ఉపయోగం తీరుద్ది. అని ఇంకో పాయింట్, ఇక్కడ కర్కాటక రాశి వారికి రాశి నుంచి కర్మస్థానం లోపల దేవుగురు బృహస్పతి ఉండడం వల్ల ఇది మీకు చాలా చాలా ప్లస్ పాయింట్ ఉండడం వల్ల మీ కొన్ని కార్యక్షేత్రాల లోపల అనుకున్నట్టు పని జరుగుద్ది. కానీ మీరు ఎక్కువ తొందరపాటు చేయకండి. జరగాల్సింది మీరు అనుకున్న రకంగా జరుగుద్ది, కానీ తొందరపాటు ఎక్కువ చేయకండి. అని అష్టమ స్థానంలో శని, కుజుడు, శుక్రుడు ఉండడం వల్ల ప్రత్యేకంగా ఆడవాళ్ళకి అంత అనుకూలంగా అయితే ఉండదు. ఆడవాళ్ళకి కాస్త వ్యక్తిగత జీవితం లోపల సమస్యలు తప్పకుండా అయి తీరుతుంటే ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందికరమైన స్థితి అయితే ఆడవాళ్ళకి ఉండబోతుంది. కాస్త హెల్త్ చాలా కేర్ తీసుకోవడానికి ప్రయత్నించండి కర్కాటక రాశి ఆడవాళ్ళు. అని ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ కర్కాటక రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే విదేశాల నుంచి ఏదైనా అడ్మిషన్ కోసం వెతుకుతున్నారో వాళ్ళకి అటుపక్క నుంచి అనుకూల పరిస్థితి ఉండబోతుంది. అని ఇంకో పాయింట్, ఇక్కడ కర్కాటక రాశి వారు అప్పుల బాధల నుంచి ఎవరైతే చాలా ఎక్కువ ఇబ్బందులు ఉన్నారో వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఉన్నట్టు చెప్పడం అంటే ఏంటంటే మీ సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఎలా ఉందో అది అవతల వ్యక్తికి చెప్పడానికి ప్రయత్నించండి. మీరు పరిస్థితి అలాగే పరువు గురించి కనుక ఆలోచించి కనుక దిగి భయపడినట్లయితే అది మీకే కాస్త మైనస్ పాయింట్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది. ఇంకో పాయింట్, ఇక్కడ కర్కాటక రాశి వారు ఏంటంటే కొన్ని విషయాల లోపల ఎక్కువ రిస్క్ అయితే అస్సలు తీసుకోకండి. మీరు ఎంత చేయగలుగుతారో అంతే రిస్క్ తీసుకోండి తప్ప మరీ ఎక్కువ మన గొప్పతనం చూపించడానికి అస్సలు ప్రయత్నించకండి. ఇంకో పాయింట్, ఇక్కడ కర్కాటక రాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాస్త కుటుంబ పరంగా బాధ్యతలు పెరగబోతున్నాయి. కాస్త ఖర్చు ఎక్కువ పెరగడం వల్ల కాస్త మెంటలిటీ డిస్టర్బ్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది. ప్రేమ జీవితం లోపల పర్వాలేదు, నార్మల్గా ఉండబోతుంది. కాస్త ఎక్స్ట్రా అఫేర్స్ ఎవరైతే ఉన్నాయో అందులోపల కాస్త వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ప్రబలంగా ఉంది. ఇంకో పాయింట్, ఇక్కడ కర్కాటక రాశి వారు ఏంటంటే విద్యార్థులు ఎవరైతే చదువుకోవాలని అనుకుంటున్నారో, చదువుకోవడం కోర్స్ కోసం ఏదైనా వెతుకుతున్నారో సరైన వ్యక్తి మార్గదర్శనం తీసుకొని ముందుకెళ్ళండి. లేకపోతే తొందరపాట్లు ఏదైనా మనకి ఇప్పుడు ఎవరిదో ఒక వ్యక్తి చూసి మనం చేసామనుకోండి అయితే ఈ తర్వాత మీ కెరీర్ పైన ఒక బ్యాడ్ ప్యాచ్ పడే అవకాశం అయితే ప్రబలంగా ఉండబోతుంది. ఇలాంటి విషయాలు కొన్ని కర్కాటక రాశి వారికి కాస్త ఇబ్బందికరమైన స్థితి ఉండబోతుంది. కానీ ఒక ప్లస్ ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరగబోతుంది. కాన్ఫిడెన్స్ కర్కాటక రాశి వారికి పరిస్థితి ఎలా ఉన్నా ఏ విధంగా ఉన్నా దాన్ని ఎదుర్కొనే కాన్ఫిడెన్స్ అయితే కర్కాటక రాశి వారి దగ్గర ఉంది, బలం ఉంది. కాస్త సరైన మార్గదర్శనంతో ముందుకెళ్ళండి, అన్ని సక్రమంగా జరుగుతాయి. ఆర్థిక క్షేత్రాల లోపల మరీ దిగులు పడే అవసరం అయితే ఎక్కువ లేదు. డబ్బు సమయానికి తప్పకుండా వచ్చి తీరుద్ది, అవసరం డబ్బు తప్పకుండా మీ దగ్గర ఉండి తీరుద్ది. కానీ డబ్బు మీ దగ్గర ఆగదు, ఇది ఒకటి కాస్త జాగ్రత్తగా ఉండండి. రోడ్డు పైన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాస్త చిన్న మిస్టేక్స్ అయ్యే అవకాశం అయితే ఉండబోతున్నాయి. కాస్త చిన్న దెబ్బలు తగిలే అవకాశం కూడా ఈ 15 రోజులు ఉండబోతున్నాయి. జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. చేయాల్సిన పరిహారం ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది. ప్రతిరోజు హనుమాన్ చాలీసాని 11 సార్లు చదువుకోండి. కుదిరినట్లయితే ప్రతి శనివారం ఛాయాదానం తప్పకుండా చేయండి. శ్రీమాత్రే నమః.